మీ అందరి బాలయ్య, నా ఒక్కడికే ముద్దల మావయ్య. జై బాలయ్య. మొరటు ప్రేమ అంటే రాయలసీమ దగ్గర తెలుసుకోవాలి. కొంచెం అలవాటు పోయింది నాకు. ఈరోజు దారి పొడుగున పెద్ద ఎత్తున నాకు మీరు ఘన స్వాగతం పలికినప్పుడు చేయి ఇవ్వాలనుకున్నా. చేయిస్తే తిరిగి మీరు ఇవ్వట్లేదు నాకు. అండ్ మీరు నొక్కే దెబ్బకి చేయి నొప్పి వచ్చింది. ఓన్లేరాబాయ్ ఈ చేయిస్తే గీరేశారు. అంటే మొరటు ప్రేమ అంటే నిజంగానే రాయలసీమ తర్వాతనే ఎవరైనా. ఆదోని ఈరోజు అదిరిపోయింది. ఒకప్పుడు ఆదోనిని రెండో ముంబై అని పిలిచేవారు. వేదికమైన ఉన్న పెద్దలకి ఇప్పుడు చెప్పా, తిరిగి ముంబై లాగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది. ఉమ్మడి కర్నూలు జిల్లా నాకు చూపించిన ప్రేమ నేను ఏనాడు మరవలేను. మీతో నడిచా, మీ మధ్యలో నడిచా. 14 నుంచి 14 నియోజకవర్గాల్లో నేను పాదయాత్ర చేశా. 45 రోజులు ఉమ్మడి కర్నూలు జిల్లాలో నడిచిన తర్వాతనే నేను పక్క జిల్లాకి వెళ్తాం జరిగింది. ఆనాడు మీరు చూపించిన ప్రేమ, అభిమానం ఈ రోజు కూడా నా గుండెల్లో గుర్తు పెట్టుకుంటున్నానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఆనాడు పోలీసు వాళ్ళు లేరు, ఆనాడు రోప్ పార్టీ సరిగా లేదు. కానీ నా వెనకాల నిలబడి నడు అన్నా ఎవడొస్తాడో వాడు తోలు తీద్దాం అని చెప్పారే, అది పసుపు సైన్యం. ఈరోజు వేదికమైన మేమందరం కూర్చున్నామంటే దాని వెనకాల ఉంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల త్యాగం. కర్నూలు జిల్లా ప్రజల ఇబ్బందులు ఇప్పటికీ నాకు గుర్తుంది. ఆనాడు నేను పాదయాత్రలో వచ్చినప్పుడు వలసలుగా ఇక్కడి నుంచి మహిళలు తరలి పక్క జిల్లాలో పని ఎత్తుకునే పరిస్థితి. ఆనాడు మీరందరూ కోరారు సాగునీటి ప్రాజెక్టులు కానివ్వండి, తాగునీటి ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికంగా మన ప్రాంతంలో చేయాలని. అంతేకాదు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నా ఉపాధ్యాయులు లేని పరిస్థితి. అందుకే నేను విద్యాశాఖ మార్చులు అయిన తర్వాత ప్రత్యేకంగా డిఎస్సి ఏర్పాటు చేసి సుమారుగా 3000 మంది ఉపాధ్యాయులు ఒక్క కర్నూలు జిల్లాకే మన ప్రభుత్వం ఇష్టం జరిగింది. పరిశ్రమలు కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం. ఒక్కసారి అందరూ ఆలోచించాలి, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఇండస్ట్రీస్ మార్చులు మన సొంత జిల్లా ముద్దు బిడ్డ టీజీ భరత్ని చేస్తాం జరిగింది. ఈరోజు పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తున్నాం, ఒప్పందాలు కుదుర్చుకున్నాం, భూమి పూజలు కూడా చేశాం. ఈరోజు ఒక రిలయన్స్ ఇండస్ట్రీస్ కానివ్వండి, రేపే టాటా సోలార్ ప్లాంట్ కానివ్వండి, ఒక డ్రోన్ సిటీ, ఒక ఫార్మా సిటీ, ఇట్లా అనేక పరిశ్రమలు మన కర్నూలు జిల్లాకి తీసుకొస్తాం జరిగింది. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీలు నేను మరవలేదు, ఇప్పటికీ నాకు గుర్తుంది. ఎందుకంటే ఎప్పుడన్నా కొంచెం అలసిపోయానని ఫీలింగ్ వస్తే యువగలం పుస్తకం తిరిగేస్తా. మంచి ఎండల్లో నడిచాం, చెమట కూడా లెక్క చేయలే. ఆ సైకోలు వస్తే కూడా దబ్బిడే, ఎవరిని వదలబెట్లా. అది ఇప్పటికీ గుర్తుంది. ఆనాడు యుగలం పాదయాత్రలో చూసా, ఆదోని కార్యకర్తలంటే పవర్ అంటే ఆదోని కార్యకర్తలు. మిట్ట మధ్యాహ్నం కూడా నడిచారు, వయోభారం కూడా పట్టించుకోలేదు, నన్ను నడిపించారు. అది నాకు ఇప్పటికీ గుర్తుంది. ఇప్పుడే భరత్ ఒక మంచి మాట చెప్పాడు. 2019-24 మధ్యన మనం ఎంత ఇబ్బందులు పడ్డామో మనందరూ చూసాం, కానీ ఇప్పుడు మర్చిపోయినాం. ఆనాడు ఒక సైకో ముఖ్యమంత్రి ఉంటే రాయలసీమకి ఏం పీకాడు, అదే మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమకి ఏం చేశామనేది ఒక్కసారి ప్రజలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ సైకో హయాంలో సీమలో గొడ్డలి,
గుర్తుందా, మర్చిపోయారా గొడ్డలి? సొంత బాబాయినే వాళ్ళు లేపేసి ఆ నెపం మన పైన వేశారు. ఆనాడు మనం సరిగా చెప్పుకోలే, ఎన్నికల్లో ఓడిపోయినాం. గులకరాయ కోడికెత్త చాలా డ్రామాలు ఉన్నాయి రా భయ్. ఒకడు ఇట్లా అంటున్నారు, ఇంకోటి ఇట్లా అంటున్నాడు. రెండు చేశారు. కానీ అదే మన అధికారంలో ఉన్నప్పుడు మన హయాంలో జొన్నగిరి గోల్డ్ పరిశ్రమ తీసుకొచ్చాం. వాళ్ళ హయాంలో బ్రహ్మణి స్టీల్స్ కుంభకోణం జరిగితే మన హయాంలో కడప స్టీల్ ప్లాంట్లు వేగంగా పరిగెత్తిస్తున్నాం. వాళ్ళ హయాంలో ఏకంగా రక్తం పారితే మన హయాంలో మిషన్ రాయలసీమ పేరుతో హార్టికల్చర్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం. వాళ్ళ హయాంలో ఫ్యాక్షన్ దాడులు మన పైన చేస్తే మన హయాంలో ఈరోజు ఫ్యాక్టరీలు రాయలసీమకి తీసుకొస్తాం జరిగింది. ఒక పక్కన రాయల్ ఎన్ఫీల్డ్, ఇంకో పక్కన ఫైటర్ జెట్లు తయారు చేసే పరిశ్రమలు కూడా రాయలసీమకి తీసుకొచ్చిన ఘనత మన ప్రభుత్వాన్ని. ఏమనంటే సైకో అంటాడు, నేను రాయలసీమ బిడ్డని. ఆయన రాయలసీమకి పట్టిన క్యాన్సర్ గడ్డ. ఇది నేను ఇప్పుడు కాదు చెప్తాం, పాదయాత్రలో కూడా నేను చెప్పా. దానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. మనందరం బిందు సైత్యం పైన ఆధారపడి ఉంటాం. 2014-19లో 90% సబ్సిడీతో మనం డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చేవాళ్ళం. అలాంటిది ఆ సైకో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏకంగా సబ్సిడీలు రద్దు చేశారు. ఇంకో పక్కన ఆయన సొంత జిల్లా అన్నమయ్య ప్రాజెక్ట్ గేట్లు కొట్టుకోపోతే మనుషులు చనిపోయారు. కనీసం వెళ్ళి ఆ కుటుంబాల్ని ఆనాడు పరామర్శించలేదు. కనీసం వాళ్ళకి అందించాల్సిన నష్టపరిహారం కూడా ఆనాడు అందజేయలేదు. ఇంతేకాదు మనకు ఉన్న పరిశ్రమలు కూడా తరిమేశారు. ఒక అమర్ రాజా, ఒక జాకీ, ఇలాంటి అనేక పరిశ్రమలు కూడా తరిమేసే పరిస్థితి. ఇది మీ అందరికి ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, ఏదో ఇప్పుడు పరిశ్రమలు వస్తున్నాయి, సంక్షేమం జరుగుతుంది, అన్నీ బాగున్నాయి, ప్రజలందరూ గుర్తుపెట్టుకుంటారంటే చాలా పొరపాటు. గతంలో జరిగిన విధ్వంసం కూడా ప్రజలకి తెలియజేయాల్సిన బాధ్యత కార్యకర్తలందరిపైన ఉంది. 2025 మహానాడులో నేను చెప్పా, 6 శాసనాలు మనం ప్రకటించుకున్నాం. దాంట్లో నా గుండెకి దగ్గరైన శాసనం కార్యకర్తనే మా అధినేత. ఇది కేవలం చెప్తాను కాదు, ఆచరిస్తున్నాం. మన జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవం అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పక్కన కూర్చుంది కార్యకర్తలు. ఎవరైతే బూత్లో కష్టపడ్డారో వాళ్ళని తీసుకొచ్చి అధ్యక్షులు వారు పక్కన కూర్చోబెడతాం జరిగింది. కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు ఏకంగా వేదిక ముందల కూర్చునే పరిస్థితి. అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఇచ్చే గౌరవం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం చూసాం ఒక తాతని, గుర్తున్నాడా? ఎవరు? అంజిరెడ్డి తాత. నామినేషన్ వేసేదానికి వెళ్ళినప్పుడు పేపర్ లాక్కున్నాడు, మీసాలు తిప్పి తొడగొట్టి రా బిడ్డ రా అని చెప్పాడే, ఆ అంజిరెడ్డి తాతనే నాకు స్ఫూర్తి. తోట చంద్రయ్య మెడపై కత్తి పెట్టి వాళ్ళ నాయకుడికి జైగొట్టు, వాళ్ళ పార్టీకి జైగొట్టమంటే జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు అని చెప్పి ప్రాణాలు కోల్పోయాడే, ఆ తోట చంద్రే మనందరికీ స్ఫూర్తి. భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా ఏకంగా రాజకీయ కక్షలో చనిపోయిన కుటుంబానికి ఈరోజు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీది. తోట చంద్రే కొడుక్కి ఎన్ని కష్టాలు వచ్చినా చట్టాల్ని సవరించి శాసనసభ చట్టం పాస్ అవుతే శాసన మండలిలో వాళ్ళు అడ్డుకున్నారు. 2 సార్లు తిరిగి పంపించినా చివరికి పాస్ చేపించి ఏకంగా వాళ్ళ అబ్బాయికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన ఘనత మన పార్టీది. అందుకే చెప్తున్నా, కార్యకర్తనే అధినేత అని చెప్పే విషయంలో ఎక్కడ మేము వెనకాడం. మన జోనల్ కోఆర్డినేటర్లు అందరితో మేము మీటింగ్ పెట్టుకున్నాం. వాళ్ళు కూడా చాలా స్పష్టంగా చెప్పా, ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డ్ సచివాలయంకి వెళ్ళినప్పుడు కానివ్వండి, పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కానివ్వండి, రెవెన్యూ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కానివ్వండి, గౌరవంగా
వాళ్ళ నుంచి రండి సార్, కూర్చోండి, సమస్య ఏముంటే చెప్పండి, న్యాయబద్ధంగా ఉంటే అది పరిష్కరించే బాధ్యత వాళ్ళు తీసుకోవాలి. అదే మనం కార్యకర్తలకు ఇచ్చే గౌరవం అని స్పష్టంగా చెప్తాం జరిగింది. అది ఆచరణలో తీసుకొచ్చే బాధ్యత మన పార్టీ, మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నా. మీ అందరు తెలుసు 2024 ఎన్నికల్లో ఎలాంటి పరిస్థితుల్లో మన ప్రభుత్వం ఏర్పడిందో. ఈరోజు 2 సంవత్సరాల ఆదాయం పెంచి రూపాయి ఆదాయం వస్తే రూపాయి 40 పైసలకి ఖర్చు తీసుకొచ్చాం. భారతదేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా 4,000 రూపాయలు పెన్షన్ మనం ఇస్తున్నాం. తల్లికి వందనం కింద ఎంతమంది బిడ్డలున్నా అంతమంది బిడ్డలకి డబ్బులు అందజేస్తున్నాం. స్త్రీ శక్తి కింద మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణించి హక్కు కల్పిస్తున్నాం. దీపం పథకం ద్వారా ఏకంగా 3 గ్యాస్ సిలిండర్లకి డబ్బులు కూడా మనం వేసింది ఘనత. మత్స్యకారులకు డబ్బులు ఇస్తున్నాం, ఆటో డ్రైవర్లకి డబ్బులు ఇస్తున్నాం, ఏకంగా చేనేత సోదరులు కూడా డబ్బులు ఇచ్చిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీది, ఎన్డీఏ ప్రభుత్వాన్ని. అన్ని చేస్తామనట్లేదు, కానీ ఒక పట్టుదలతో ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటూ వెళ్తున్నాం. సంక్షేమ అభివృద్ధి అనేది జోడెత్తుల బండి, 2 తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కేవలం సంక్షేమం చేస్తే, అది ఒకటే చేస్తే రాష్ట్రం బాగుపడుతుంది అనుకుంటే చాలా పొరపాటు. ఒక పక్కన సంక్షేమం, ఇంకో పక్కన అభివృద్ధి చేయాలి. మీరే చూసారు రోడ్లు ఎంత అద్భుతంగా మనం వేసాము. కేవలం గుంటలు పూడ్చేదానికి 2,000 కోట్ల రూపాయలు మనకు ఖర్చు అయింది. సో 2 కలిసికట్టుగా తీసుకెళ్తున్నాం. చేసిన మంచి పనులు ప్రజలకి తెలియజేయాల్సిన బాధ్యత ఇక్కడున్న కార్యకర్తలందరిపైన ఉంది. మీకు పెన్షన్ ఇస్తున్నాం, తల్లికి వందనం ఇస్తున్నాం, నాకు ఓటేయండి అహంకారంతో మాడితే ప్రజలు ఒప్పుకోరు. మనం చూసాం 151 11 అయింది. దానికి ప్రధానమైన కారణం వాళ్ళకి ఆనాడు ఉన్న అహంకారం. ఇప్పుడు కూడా తగ్గల, దాని కూడా వస్తా. సో మనం అహంకారం వీడాలి, ఎవరికి అవసరం లేదు, తగ్గి ఉండాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజలతో మమేక్యం అవ్వాలి. మనం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకి తెలియజేయాల్సిన బాధ్యత ఇక్కడ అందరిపైన ఉంది. నేను ఆనాడు కార్యకర్తల కోసం ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ తీసుకొచ్చాం. 2014లో ప్రమాద బీమా తీసుకొచ్చాం, 2 లక్షల రూపాయలు. ఇప్పుడు ఏకంగా అది 5 లక్షల రూపాయలు మనం చేస్తాం జరిగింది. ఈరోజు ఒక్కసారి మనం కార్యకర్తలందరూ ఆలోచించాలి. కార్యకర్తల సంక్షేమం కోసం 160 కోట్ల రూపాయలు ఖర్చుకి పెట్టిన ఏకైక పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ. ఇంతేకాదు, గతంలో మన పైన పెట్టిన దొంగ కేసులన్నీ ఒక పద్ధతి ప్రకారం తీపిస్తున్నాం. ఇప్పటికీ 80% కేసులు తీపిస్తాం జరిగింది. ఇక్కడున్న కార్యకర్తలందరికీ పిలిపిస్తున్నా, మన అధికారంలో ఉన్నాం, కేసులుంటే పర్వాలేదంటే మళ్ళీ ఎలక్షన్ అప్పుడు ఇబ్బంది పడతాం. ఎవరైతే మన పైన దొంగ కేసులు పెట్టారో ఆ వివరాలని తీసుకురండి, వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటంతో పాటు ఆ కేసులు కూడా తీపిచ్చే బాధ్యత మేము పార్టీ ఆఫీస్లో తీసుకుంటున్నాం. పెండింగ్ నీరు చెట్టు బిల్లు, ఉపాధి హామీ బిల్లు కూడా క్లియర్ చేశాం. మాకున్న సమాచారం మేరకు మేము చేసుకుంటూ వెళ్తున్నాం. ఎక్కడన్నా మిస్ అయి ఉంటే రండి, పార్టీ ఆఫీస్ వెళ్ళండి, అక్కడ మనోళ్ళు ఉన్నారు, పల్లా గారు ఉంటారు, నేనుంటా. పెండింగ్ ఏమైనా ఉంటే మాకు తెలియజేయండి, అది పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖ కార్యకర్తలందరికీ తెలియజేస్తున్నాం. ఇక్కడున్న క్లస్టర్ యూనిట్ వాళ్ళు ఒకసారి చేతులు పైకెత్తండి. మీరందరూ ట్రైనింగ్కి వచ్చారు, యూనిట్ ఇంకా జరుగుతుంది. ఆరోగ్య పరీక్షలు చేస్తున్నాం. ఆ ఫలితాలు వచ్చిన తర్వాత నాకే షాక్ వచ్చింది. 75% మంది షుగర్ ఫ్యాక్టరీ అయ్యారు, సాల్ట్ ఫ్యాక్టరీ అయ్యారు, ఆయిల్ ఫ్యాక్టరీ కూడా అయ్యారబ్బా. అంతేంటి, డయాబెటీసు, బ్లడ్ ప్రెషరు, కొలెస్ట్రాల్. మన ఆరోగ్యం బాగాలేకపోతే ఇంకా ప్రజలు ఏం చూసుకుంటాం? మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలి కదా. అందుకే మొదటి విడతలో పార్టీలో ఉన్న నాయకులందరికీ ఉచితంగా రక్త పరీక్షలు చేసి అవసరమైతే వాళ్ళకి మందులు ఉచితంగా ఇవ్వమని మన జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది.
అయ్యా మీరందరూ చప్పట్లు కొట్టి వెళ్తారు, ఎందుకంటే మా మంగళగిరి నియోజకవర్గంలో కూడా నీ పరీక్ష అనుభవిస్తున్నా. ఆ పరీక్ష ఏంటంటే ఎవరు రారు రక్త పరీక్షలు అంటే. అయ్యా మేము మా ఇంజెక్షన్ అంటే మాకు భయం, అవసరమా మాకు రక్త పరీక్షలు, ఆరోగ్యంగా ఉన్నాం. ఆరోగ్యం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఉచితంగా ఈ హెల్త్ చెకప్లు పెడుతున్నాం. దయచేసి కార్యక్రమాల్లో పాల్గొనండి. ఎందుకంటే మీ ఆరోగ్యం వివరాలు తెలుసుకున్న తర్వాత డాక్టర్లు పెట్టాం, న్యూట్రిషనిస్ట్ పెట్టాం, ఆహారం ఎంత ఏంటి ఎలా అన్ని తెలియజేస్తున్నాం. అవసరమైన మందులు కూడా అందజేస్తాం. దయచేసి కార్యక్రమాన్ని మొత్తం జయప్రదం చేయాలని ఇక్కడున్న కార్యకర్తలందరినీ నేను కోరుతున్నా. తెలుగుదేశం పార్టీ అనేది ఒక కుటుంబం లాంటిది. సంస్కరణలు తీసుకురావాలంటే అందరం కష్టపడాలి. జిల్లా పార్టీ వ్యవస్థ నుంచి పార్లమెంట్ పార్టీ వ్యవస్థ తీసుకొచ్చేదానికి నేను చాలా కష్టపడ్డా. అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నా. ఒక పాలిట్ బ్యూరో కాదు, 2 పాలిట్ బ్యూరో కాదు, నాకు 3 పాలిట్ బ్యూరో మీటింగ్లు పెట్టింది. నేను 1-10 సార్లు పోరాడా. నమ్మకున్న సిద్ధాంతాల కోసం పోరాడా. నేను ఏది వదలబెట్టలేదు. దయచేసి ఇది ఇక్కడున్న కార్యకర్తలందరూ గుర్తు చేసుకో. సమస్యలు ఉంటాయి, కుటుంబం అన్నప్పుడు సమస్యలు ఉంటాయి. కానీ మనం 4 గోడల మధ్యన కూర్చుని మన సమస్యలు మనం పరిష్కరించుకోవాలి. ఇక్కడున్న కార్యకర్తలందరికీ ఒక విజ్ఞప్తి. మీరు చూశారు, ఇప్పుడు ఒక క్యాంపెయిన్ చేస్తున్నాం, నా తెలుగుదేశం నా బాధ్యత అని. ఏంటది? మళ్ళీ చెప్పండి. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరందరు నాయకులు. ఈరోజు ఈ మీటింగ్ వచ్చిన మీరందరు నాయకులు. ఒక బూత్ స్థాయి కానీ, యూనిట్ కానీ, క్లస్టర్ కానీ, మండల్ కానీ, నియోజకవర్గం కానీ, పార్లమెంట్ కానీ, రాష్ట్ర స్థాయి నాయకులు మీరు. సమస్యలు మీరు పరిష్కరించాలి. ఆ బాధ్యత మీరు తీసుకోవాలి. వ్యవస్థ పనిచేసే విధానం మార్పు తీసుకొచ్చే బాధ్యత